హైదరాబాద్ మన్నెగూడలో కబ్జా యత్నం చేసిన కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. మరోవైపు హైకోర్టులో కన్నారావు ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ హైకోర్టు ధర్మాసనం ఆ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో పోలీసులు కన్నారావును అరెస్ట్ చేశారు. అలాగే మన్నెగూడ భూ కబ్జా కేసులో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. కన్నారావు అండ్ గ్యాంగ్పై ఐపీసీ 147, 148, 447, 427, 307, 436, 506 రెడ్ విత్ 149 సెక్షన్లో పెట్టారు. బిడ్డలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మన్నెగూడలో కబ్జా యత్నం చేసిన కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? కొద్ది రోజుల క్రితమే ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడ విలేజ్లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి కన్నారావు ఆయన మనుషులతో అక్కడికి వెళ్ళి ప్రహరీ గోడ ఉన్న స్థలం మొత్తాన్ని కూడా ఆ ప్రహరీ గోడని జేసీబీల సహాయంతో డ్యామేజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చిన ల్యాండ్ ఓనర్ స్పాట్కి చేరుకొని కొంతమందిని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారంతా కూడా పారిపోవడం జరిగింది. 2 ఎకరాలకు సంబంధించి ఖరీదైన ల్యాండ్ అది. దానికి సంబంధించి కొద్ది రోజుల నుంచి కొంతమంది గ్యాంగ్తో కన్నారావు కబ్జా చేసే ప్రయత్నంకి పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసు నమోదైనప్పటి నుంచి కన్నారావు పరారీలో ఉన్నాడు, సింగపూర్ వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి పోలీసులు గుర్తించారు. అయితే ఈరోజు అతను తిరిగి రావడంతో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా కన్నారావు పైన జారీ చేయడం జరిగింది. అతను విదేశాల నుండి తిరిగి రాగానే ఈరోజు అరెస్ట్ చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కన్నారావు ఉన్నాడు. ఇతను గతంలో కూడా అనేక భూ కబ్జాలకు పాల్పడి బెదిరింపులకు పాల్పడి కేసులు ఉన్నాయి కానీ అరెస్ట్ కాలేదు. కానీ గత ప్రభుత్వం అండదండలు ఈయనకు ఉండడంతో అరెస్ట్ కూడా కన్నారావుని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే దౌర్జన్యము అదే కబ్జాలకు ప్రయత్నించి ఇప్పుడు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. అతన్ని మరికొద్ది సేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించనున్నారు. మొత్తం మరో కొంతమంది కూడా పరారీలో ఉన్నారు. 38 మంది పైన కేసు నమోదైంది. గతంలో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కన్నారావు అరెస్ట్ అయ్యారు కాబట్టి మిగతా గ్యాంగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు పోలీసులకు ఇవ్వడంతో ఇప్పుడు కన్నారావుకు సంబంధించి ల్యాండ్ వ్యవహారంలో కబ్జాకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో ఆయనని అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే రిమాండ్కి తరలించనున్నారు. ఈ ల్యాండ్ అంతా కూడా 4 కోట్లకు సెటిల్మెంట్ చేస్తానని చెప్పేసి ప్రైవేట్ ల్యాండ్ యజమానులతోని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి వారిని బెదిరింపులకు గురి చేసి మొత్తం అక్కడ ఏదైతే రౌడీలతోని మొత్తం బీభత్సం సృష్టించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. కాబట్టి మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన అందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. మిగతా వారి కోసం కూడా గాలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే కల్వకుంట్ల కన్నారావుకు సంబంధించి ఈయన అనేక భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. రౌడీయిజం, అదేవిధంగా ఎంతటి వారినైనా బెదిరించే గ్యాంగ్లతో ఇతను తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు అదే మన్నెగూడలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ఉక్కుపాదంతో ఇలాంటి కబ్జా రాయులపైన కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నారు.